ఈరోజు వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్, ఘన పరిమాణాలు మరియు ఉపరితల వైశాల్యాలు అనే టాపిక్ క్వశ్చన్ పేపర్ మనం తీసుకున్నాం. ఈ క్వశ్చన్ పేపర్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే, దీంట్లో ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ రాడ్ దట్ కెన్ బీ ప్లేస్డ్ ఇన్ ఏ రూమ్ ఆఫ్ డైమెన్షన్స్ 10 మీటర్ అండ్ 10 మీటర్ అండ్ 5 మీటర్. ఓకే, సో 10 మీటర్లు పొడవు, 10 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల ఎత్తు కొలతలు కలిగిన ఒక గదిలో ఉంచగలిగిన పొడవైన రాడ్, అంటే అతి పొడవైన రాడ్, ఎంత పొడవు ఉండే రాడును ఆ గదిలో పెట్టే అవకాశం ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ 3 వేరువేరు కొలతలు ఉన్నాయి కాబట్టి మనం డయాగోనల్ కనుక్కోవాలి. ఎందుకంటే గది దీర్ఘచతురస్రాకారంలో రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఈ గదిలో మనము ఆ గది పొడవు కంటే ఎక్కువ పొడవు ఉండే రాడును కానీ కర్రను కానీ పెట్టాలంటే ఎట్లా పెడతామో చూడండి. ఇది పొడవు 10 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు, ఎత్తు 5 మీటర్లుగా ఉంది. ఈ 3 కొలతలు కాకుండా వాటికంటే గరిష్ట కొలతను తీసుకొని అక్కడ కర్ర కానీ ఏదైనా ఉంచాలి అంటే మనం ఇట్లా అడ్డంగా పెడతాం కాబట్టి దాన్ని ఏమంటాం, డయాగోనల్ అంటాం. సో దీంట్లో 10 స్క్వేరు ప్లస్ 10 స్క్వేరు ప్లస్ 5 స్క్వేర్ తీసుకుంటే 10 స్క్వేర్ 100 ప్లస్ 10 స్క్వేర్ 100, 5 స్క్వేర్ 25, టోటల్ 225. సో 225కి స్క్వేర్ రూట్ ఎంత, 15. కాబట్టి 15 మీటర్స్ పొడవు కలిగిన అక్కడ రాడును ఆ గదిలో ఉంచే అవకాశం ఉంది. కాబట్టి రాడు పొడవు ఎంత ఉండొచ్చు అంటే 15 మీటర్స్ ఉండొచ్చు. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ 4.4 centimeter square. The radius of base is 0.7 centimeters. The height of the cylinder will be, okay, right. ఒక సమవృత్తాకార సిలిండర్ యొక్క వక్రతల ఉపరితల వైశాల్యం 4.4 చదరపు సెంటీమీటర్లు. దాని భూమి వ్యాసార్థం ఎట్లా ఉందంటే 0.7 సెంటీమీటర్స్. అయితే ఆ సిలిండర్ యొక్క ఎత్తు ఎంత ఉంటుంది? ఓకే, సిలిండర్ ఇది అనుకుందాం. సో దీనికి ఎత్తు ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. వ్యాసార్థం, భూ వ్యాసార్థం ఎంత ఉందంటే 0.7 సెంటీమీటర్స్. 0.7 సెంటీమీటర్స్ అంటే 7/10 సెంటీమీటర్స్ అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీని వక్రతల వైశాల్యం, వక్రతల ఉపరితల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉందంటే 4.4 ఉంది. అయితే దాని హైట్ ఎంతో కనుక్కోవాలి. ఓకే, సో హైట్ కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా దీనికి సిలిండర్ కాబట్టి సో 2πRH. దీంట్లో మనకు ఏమిచ్చాడు, సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. ఎంత, 4.4 అంటే 44/10 ఈజ్ ఈక్వల్ 2 × 22/7. ఆర్ వాల్యూ 7/10. అండ్ మనం కనుక్కోవాల్సింది హైట్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 7 7 క్యాన్సల్, 10 10 క్యాన్సల్, 22 2s 44 క్యాన్సల్ అంటే 1. హైట్ ఎంత అంటే 1 సెంటీమీటర్. హైట్ 1 సెంటీమీటర్. ఓకే, ఆన్సర్ 1 సెంటీమీటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ ద సిలిండ్రికల్ కంటైనర్ the base radius is 8 centimeter. If the height of the water level is 20 centimeter, find the volume of the water in the container. ఓకే, ఒక స్తూపాకార పాత్రలో బేస్ వ్యాసార్థం 8 సెంటీమీటర్లు మరియు నీటి మట్టం 20 సెంటీమీటర్లు ఎత్తు. నీటి మట్టం ఎత్తు 20 సెంటీమీటర్. అయితే పాత్రలోని నీటి పరిమాణాన్ని కనుగొనండి అంటాడు. ఓకే, సో స్తూపాకార పాత్రలో వ్యాసార్థం ఎంత అంటే 8 సెంటీమీటర్స్ మరియు వాటర్ లెవెల్ హైట్ ఎంత అంటే 20 సెంటీమీటర్.
సో ఇప్పుడు దాని ఘన పరిమాణం అడుగుతున్నాడు. పాత్రలో ఉండే నీటి పరిమాణాన్ని కనుక్కోండి. నీటి పరిమాణం. సో పాత్ర ఏ ఆకారంలో ఉందంటే స్తూపాకారంలో ఉంది. స్తూపాకారంలో అంటే సిలిండ్రికల్ షేప్లో ఉంది. దాని వాల్యూమ్ πr²h. πr²h. ఓకే. సో π 22/7 ఇంటూ ఇక్కడ r వాల్యూ 8 × 8 అండ్ హైట్ 20. 8 8 is 64, 2 is 128, 1280. పై వాల్యూ 22/7. సో దీన్ని 22తో మల్టిప్లై చేసి 7తో డివిజన్ చేసుకుంటే మనకు కావాల్సిన నంబర్ వచ్చేస్తుంది. 22తో డివిజన్ చేసి మల్టిప్లై చేసి 7తో డివిజన్ చేయాలి. ఓకే, 7తో క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ లేవు కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. అగైన్ దాంతోపాటు ఇక్కడ వాటర్ అన్నాడు కదా, వాటర్. సో ఇది సెంటీమీటరు, ఇది సెంటీమీటరే. ఓకే, సెంటీమీటర్ 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 అదేమవుతుంది? సెంటీమీటర్ క్యూబ్. 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు లీటర్లోకి రావాలి కాబట్టి మనకు వచ్చే వాల్యూ ఎట్లా వస్తుందో చూడండి. 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్. 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్. ఓకే, ఇవంతా మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది సెంటీమీటర్ క్యూబ్లో వస్తుంది. దాంట్లో మనకు లీటర్లో రావాలి కాబట్టి 3 డిజిట్స్ని మూవ్ చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది మల్టిప్లై చేస్తే 128 అండ్ 22, 256 0, 256 0 అండ్ 0 6 1 8 2. టోటల్ ఎంత వచ్చింది? 28160/7. ఓకే, సో దీన్ని 7తో డివిజన్ చేస్తే మనకి ఇక్కడ 7 అప్రాక్సిమేట్గా ఎన్నిసార్లు పోయే ఛాన్సెస్ ఉంది? 4 టైమ్స్ పోయే ఛాన్సెస్. 4 టైమ్స్ అంటే ఇంకా ఏమైనా ఛాన్స్ ఉందా చూద్దాం. 4 టైమ్స్ ఎగ్జాక్ట్గా పోతుంది కాబట్టి ఇక్కడ 1లో 7 పోదు, 1లో 7 పోదు. పక్కన ఇంకో నంబర్ తీసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? 0 పెట్టుకొని ఆ నంబర్ డౌన్ చేసుకుంటే 2 టైమ్స్ పోతుంది. సో కాబట్టి 4028 లీటర్స్ అవుతుంది. ఓకే, సో దాంట్లో ఆప్షన్ 2 ఆన్సర్గా తీసుకోవాలి. డీన్ హ్యాస్ ఏ కార్డ్బోర్డ్ బాక్స్ హూజ్ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3. He makes a new box such that the length, breadth and height got increased by 100%, 200% and 300% respectively. How much less is volume of old box than the new box? Okay. డీన్ వద్ద ఒక కార్డ్బోర్డు పెట్టె ఉంది. దాని పొడవు, వెడల్పులు మరియు ఎత్తులు 1:2:3 నిష్పత్తిలో ఉంటాయి. అతను పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 100%, 200% అండ్ 300% పెరిగేలా కొత్త పెట్టెను తయారు చేశాడు. అయితే ఆ పాత పెట్టె ఘన పరిమాణం కొత్త పెట్టె ఘన పరిమాణం కంటే ఎంత తక్కువ? సో ఇప్పుడు పాత పెట్టెలో 1, 2, 3 రేషియోలో ఉన్నాయి. వాటిని ఏం చేశాడంటే 100%, 200%, 300% పెంచాడు. దీన్ని 100% అంటే పెంచితే +1 పెరిగింది. ఇది 200% అంటే 2 పెంచితే 4 అయింది. ఇది 300% అంటే 3 పెంచితే 9 అయింది. ఓకే, సో ఈ విధంగా మనకు ×300 ×300 ×300 అట్లా వేసుకోవాలి. 2 క్యాన్సల్, 3 3 క్యాన్సల్, 3 4 12 టైమ్స్. సో ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 12 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. 12 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. The diameter of the base of a cone is 10.5 cm and its slant height 10 cm. The curved surface area is, okay, ఒక శంకు యొక్క భూమి వ్యాసం ఎట్లా ఉందంటే 10.5 సెంటీమీటర్స్ మరియు దాని వాలు ఎత్తు 10 సెంటీమీటర్స్. అయితే వక్రతల వైశాల్యం ఎంత? వక్రతల వైశాల్యం ఎంత అన్నాడు. ఓకే, సో ఇది ఒక కోన్ అంటే శంకువు తీసుకున్నప్పుడు బేస్, ఈ మొత్తం కూడా బేస్ వ్యాసము అంటే డయామీటర్ ఎట్లా ఉంది? దాని డయామీటర్ ఎట్లా ఉందంటే
మనకు 10.5 సెంటీమీటర్. దీన్నే మనం 21లో హాఫ్గా రాసుకోవచ్చు. అదే ఆర్ అయితే దాంట్లో సగం కాబట్టి 21/4 అవుతుంది. అంటే వ్యాసార్థం అంటే వ్యాసంలో అర్థం. దీని హైట్ మనకు తెలియదు, కానీ స్లాంట్ హైట్ అంటే ఏటవాలి ఎత్తు తెలుసు. ఏటవాలి ఎత్తు ఎంత అంటే 10 సెంటీమీటర్. అయితే దీనికి మనకేం అడిగాడు? వక్రతల వైశాల్యం. ఓకే, వక్రతల వైశాల్యం దాన్నే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అది πRL. సో π మీన్స్ 22/7, ఆర్ ప్లేస్లో 21/4 అండ్ ఎల్ ప్లేస్లో మనకి ఇచ్చింది 10. 7 ఇక్కడ 7తో క్యాన్సిల్ చేయండి. 7 3s, 2 2s, 2 11s, 2 5s. ఓకే, 15 11s 165. 15 11s 165. సో ఆన్సర్ ఎంత అంటే 165. 165 స్క్వేర్ సెంటీమీటర్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకే.